నమస్కారం. అందరూ బాగున్నారా? మన రామాయణ ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం. క్రిందటి ఎపిసోడ్లో కుంభకర్ణుడి భీకర యుద్ధం, అతని మరణం గురించి తెలుసుకున్నాం. కుంభకర్ణుడు చనిపోవడంతో రావణుడికి మిగిలిన చివరి ఆశ తన కుమారుడు ఇంద్రజిత్ మాత్రమే. ఈరోజు ఎపిసోడ్లో మనం ఇంద్రజిత్ మాయలు లక్ష్మణుడికి జరిగిన ప్రమాదం అనే ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని చూద్దాం. ఇంద్రజిత్తు తన మాయాశక్తులతో రాముడిని ఎలా అడ్డుకున్నాడు, లక్ష్మణుడికి ఏమి జరిగింది, చివరకు హనుమంతుడు ఎందుకు సంజీవని పర్వతం కోసం వెళ్లాడు వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు అందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. కుంభకర్ణుడి మరణవార్త విన్న రావణుడు తీవ్ర ఆవేదనకు, కోపానికి గురయ్యాడు. ఇప్పుడు యుద్ధంలో తన చివరి ఆశ అజేయుడిగా పేరు పొందిన తన కుమారుడు ఇంద్రజిత్ మాత్రమే. ఇంద్రజిత్ కూడా అత్యంత శక్తిశాలి మాయలు చేయడంలో సిద్ధాస్తుడు. యుద్ధభూమిలోకి ప్రవేశించిన వెంటనే అతడు తన మాయాశక్తితో ఆకాశంలో అదృశ్యమయ్యాడు. ఎవరి కంటికి కనిపించకుండానే రాముడు లక్ష్మణులను గందరగోళానికి గురిచేస్తూ బాణాలు, అస్త్రాలను సంధించడం మొదలుపెట్టాడు. ఇంద్రజిత్తు మాయల యుద్ధం చూసిన లక్ష్మణుడు తన బాణలతో అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదే అదనుగా భావించిన ఇంద్రజిత్తు అత్యంత భయంకరమైన నాగాస్త్రం అనే అస్త్రాన్ని రాముడు లక్ష్మణునిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం వేల సంఖ్యలో పాములుగా మారి రాముడిని, లక్ష్మణుని బంధించాయి. ఆ బంధనాల నుండి బయటపడటానికి వారు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రాముడు, లక్ష్మణులు నాగస్త్రంతో బంధించబడడం చూసిన వానర సైన్యం భయపడిపోయింది. వానర వీరుల నిరాశను చూసిన గరుడు వెంటనే అక్కడికి వచ్చాడు. గరుడుని రాకతో ఆ నాగాస్త్రంలోని పాములన్నీ అతని రెక్కల తాకిడికే భయపడి పారిపోయాయి. రాముడు, లక్ష్మణులు నాగాస్త్ర బంధం నుంచి విముక్తులయ్యారు. నాగాస్త్రం విఫలం అవ్వడంతో ఆగ్రహించిన ఇంద్రజిత్తు మరోసారి యుద్ధానికి వచ్చాడు. ఈసారి అతడు మరింత భయంకరమైన మాయా యుద్ధాన్ని ఆశ్రయించాడు. ఎవరూ చూడకుండానే శక్తి ఆయుధం అనే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని లక్ష్మణునిపై ప్రయోగించాడు. ఆ ఆయుధం లక్ష్మణుడి వక్షస్థలాన్ని ఛేదించగా అతడు మూర్ఛపోయి నేలకు కూలిపోయాడు. లక్ష్మణుడు మూర్ఛపోయిన స్థితి చూసి రాముడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు యుద్ధ వైద్యుడు సుసేనుడు లక్ష్మణుని రక్షించాలంటే హిమాలయాలలోని సంజీవని పర్వతంపై ఉన్న ఔషధ మొక్కలు తీసుకురావాలని చెప్పాడు. కాని దీనికి సమయం చాలా తక్కువగా ఉంది. ఆ పనికి సమర్థుడు హనుమంతుడి మాత్రమే. వెంటనే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి సంజీవని పర్వతం కోసం బయలుదేరాడు. చూశారు కదా, ఇంద్రజిత్ మాయలు రాముడు, లక్ష్మణులను ఎంత కష్టాలకు గురిచేశాయో. మరి హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలను కాపాడగలిగాడా అనే ఉత్కంఠభరితమైన విషయాలను మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.